బంధాలు అనురాగాలు ఈ కాలంలో లేవు, కేవలం అవసరాలు ఆదాయాలు మాత్రమే. వింటుంటేనే ఏదో తెలియని బాధ అనిపిస్తుంది కదా, కాని ఇది సర్వసాధారణమైన ఆధునిక తత్వం. నిజమైన ప్రేమ స్థానంలో ఇప్పుడు అవసరం వచ్చి కూర్చుంది అనేది ఇక్కడ ప్రధానాంశం. మొదటి విభాగం నిజమైన బంధాల అంతం. ప్రేమ స్థానంలో అవసరం ఎలా చేరిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సోర్స్ అవసరాలు ఆదాయాలు అని ఎందుకంటుందో మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. దీనినే వ్యాపారాత్మక బంధాలు లేదా సింపుల్గా చెప్పాలంటే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే బంధాలనేది స్వచ్ఛమైన ప్రేమతో కాకుండా తాత్కాలిక ప్రయోజనాలు, ఆర్థిక అవసరాలు మరియు కేవలం సామాజిక మర్యాదల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఒకరు మనకు ఎంత ఉపయోగపడతారో అనేదే ముఖ్య ఆధారమైపోయింది తప్ప నిజమైన భావోద్వేగాలకు ఈనాటి సమాజంలో చోటు లేకున్న పరిస్థితిది. రెండవ విభాగం ఒక పెళ్లి ఉదాహరణ. అసలు ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుందో హరి ఇంటి వివాహం కేస్ స్టడీతో లోతుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ పెళ్లి హడావిడిలో ముఖ్యంగా 3 దశలున్నాయి. మొదటిది పెళ్లికి 10 రోజుల ముందు. ఇక్కడ శిల్ప వచ్చి పెళ్లికి కావలసిన పనులన్నీ చేస్తోంది. రెండో దశ సరియైన పెళ్లిరోజు. ఇక్కడ వాణి హాజరవుతుంది. మూడవ దశ పెళ్లి తర్వాత జరిగే విషయం. ఇక్కడ హరి నిశ్శబ్దంగా ఉంటాడు, ఎవర్నీ పట్టించుకోడు. ఈ ఆర్డర్ చూస్తుంటేనే మనకు వ్యాపారాత్మిక బంధాల విషయం పూర్తిగా కళ్లముందే కనిపిస్తోంది. ఈ కథలో పాత్రలను మనం కేవలం కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక అవసరాల వలయంలో ఉన్న విభిన్న క్యారెక్టర్స్గా చూడాలి. ఉపయోగపడే వ్యక్తి అదే మన శిల్ప, సామాజిక ఒత్తిడికి గురియైన వ్యక్తి వాణి, మరియు ఈ ఇద్దరినీ తన అవసరాలకు ఉపయోగించుకునే వ్యక్తి హరి. ఈ ముగ్గురు సమాజంలో ఆధునిక బంధాలు ఎంత యాంత్రికంగా మారాయో తెలియజేసే ప్రతీకలుగా ఇక్కడ నిలుస్తారు. అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో శిల్పా విషయంలో లోతుగా చూద్దాం. హరికి తన చిన్నాన్న కూతురు శిల్పాతోనే మొదట ఎక్కువ అవసరం ఉంటుంది. పెళ్లి పనులు చేయడానికి ఒక వ్యక్తి కావాలి, అది స్టెప్ 1. శిల్పా పిలవగానే 10 రోజులు ముందుగా వచ్చి ఇంటి పనంతా చేస్తుంది, అది స్టెప్ 2. అప్పటిదాకా ఆమెను చాలా గౌరవంగా చూసుకుంటారు. కాని పెళ్లి అయిపోయిన తర్వాత అవసరం తీరిపోతుంది. హరి ఆమెను పూర్తిగా పక్కన పెడతాడు. ఈ సైకిల్ ఎంత నిర్మోహమాటంగా ఉందో చూశారా? మూడవ విభాగం సామాజిక మర్యాదల వల. ఇందులో వాణి పాత్ర ఏంటో చూద్దాం. ఇక్కడ హరి మరియు వాణి ఉద్దేశాల్ని పోల్చి చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. హరికి వాణిని పిలవడం ఇష్టం లేదు, కాని పిలవకపోతే చూసేవాళ్లు ఏమన్నంటారని తప్పక పిలుస్తాడు. లోపల మాత్రం ఆమె రాకూడదు అని అనుకుంటాడు. ఇంకోవైపు వానికి తెలుసు వాళ్లు ఇష్టం లేకుండానే పిలుస్తున్నారని. ఆమెకు పోవడం ఇష్టం లేకపోయినా పోకపోతే జనాలేమనుకుంటారు అని వెళ్తుంది. ఇద్దరికీ ఒకరంతోనే ఒకరికి ఇష్టం లేదు, కాని ఒకరింటికి మరొకరు వెళ్తారు. ఏంటి ఈ విరోధాభాసం? ఈ పాయింట్ మనం ఖచ్చితంగా ఆలోచించాలి. చూసేవాళ్లు ఏమనుకుంటారు అనే ఒక్క భయం ప్రతి ఒక్కరినీ ఎలాంటి కాలమైన ఫార్మాలిటీస్కి గురిచేస్తోందో ఇక్కడ స్పష్టమవుతుంది. వని వెళ్ళకపోతే పిలిచిన కూడా రాలేదు అని గాసిప్ స్టార్ట్ అవుతుంది. హరి పిలవకపోతే అసలు పెళ్లి కూడా పిలవలేదంటారు. ఇష్టంలేని ఆహ్వానం, ఆసక్తి లేని హాజరీ, ఇవన్నీ కేవలం పక్కవాళ్ళు ఏమనుకుంటారు అనే భయం నుంచి పుట్టిన వాస్తవాలే తప్ప దీంట్లో ఎక్కడాకుసా ప్రేమ లేదు. నాలుగవ విభాగం అవసరం తీరిన తర్వాత శిల్ప పరిస్థితి ఎలాంటి మలుపు తిరిగిందో చూద్దాం. 0. అవును, 0. హరి తన పెళ్లి పనులు పూర్తయ్యాక శిల్పాకి చేసే ఫోన్ కాల్ సంఖ్య 0. తన కార్యం అయిపోగానే తనని పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. శిల్పా ఏదైనా అవసరానికి ఫోన్ చేసినా కూడా హరి కనీసం స్పందించడు అని ఈ సోర్సు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అంటే దీని అర్థమేమిటి? హరికి శిల్పా మీద ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఏమీ లేదు. తన పెళ్లికి పనిచేసేవాళ్లు కావాలి. శిల్పా వచ్చి ఆ పని చేసింది. ఆ 10 రోజులు ఆమెకిచ్చిన విలువ అంతా ఆమె చేసిన శ్రమ కోసమే తప్ప ఆమె మీద ఉన్న అనురాగంతో అస్సలే కాదు. పని అయిపోగానే ఆమె ప్రాముఖ్యత ఒక్కసారిగా మాయమైపోయింది. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ ట్రూత్. ఇక 5వ మరియు ఆఖరి విభాగం కేవలం అవసరాలు, మర్యాదలు, నిజమైన బంధాలు ఎక్కడా లేవు. ఈ ఇద్దరు మహిళల్ని అక్కడ ఎలా ట్రీట్ చేశారో పోల్చి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. శిల్ప ఎక్కువ ఉపయోగపడింది, 10 రోజులు శ్రమించింది, కాని హరికి ఆమె మీద ప్రేమ లేదు. పని అయిపోగానే పక్కన కెట్టేశాడు. వాణి అస్సలు ఉపయోగపడలేదు, ఆమె అంటే అస్సలే ఇష్టం లేదు, కాని సమాజం గురించి భయపడి సొసైటీ కోసం పిలిచాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సామాజిక మర్యాదలు మరియు అవసరాలు అనే ఈక్వేషన్లో కేవలం 2 వేరియబుల్స్ లాగా మిగిలిపోయారు. ఇప్పుడు ఈసారి ఈ డేటాను గమనించండి. ఆధునిక బంధాలను నడిపించే ముఖ్య అంశాలను చూస్తే 45% సామాజిక మర్యాదలు, ఇంకో 45% తాత్కాలిక అవసరాలు, ఒక 10% సమాజం నుంచి వచ్చే ఒత్తిడి
మరి నిజమైన ప్రేమ, అనురాగం పర్సంటేజంతా 0. సోర్స్లో ప్రతిబింబించిన ఒప్పుకోలేని వాస్తవమిదే. ప్రేమకు ఈనాటి సంబంధాలలో అస్సలు చోటలేదు. మొత్తంగా ఈ ఎక్స్ప్లెయినర్ నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఇవ్వే. అనురాగం స్థానంలో అవసరం వచ్చి కూర్చుంది. జనాలు ఏమనుకుంటారో అనే భయమే మన పనులను డిసైడ్ చేస్తోంది. ఒక్కసారి అవసరం తీరగానే ఆ బంధం కంప్లీట్గా కనుమరుగైపోతోంది. ఈ ఖాళీమైన ఫార్మాలిటీస్ అన్నివీ కూడా లోపల ఉన్న ఇష్టం లేనితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇదివరకటి రోజుల్లాగా అసలు సీసాలైన ఆప్యాయతలకు ఈనాటి యాంత్రిక జీవితంలో స్థానం కరువైపోయింది. ఇక ఆఖరిగా సోర్స్ టెక్స్ట్ మనల్ని అడుగుతున్న ఈ లోతైన ప్రశ్నలు ఆలోచించండి. మరిక్కడ ప్రేమ, అనురాగం ఎక్కడుంది? అసలు ఈ బంధాలకి విలువ ఎక్కడుంది? ఈనాటి ఈ వ్యాపారాత్మక బంధాలు మన సమాజాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నాయి? ఈ లోతైన ఆలోచనతో ఈ రోజుటి ఈ విశ్లేషణను ఇక్కడే ముగిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం.